హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనిత. ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ కటింగ్ 3 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేస్తున్నానండి. అది ఎలాగో చూడండి. ఇంకోటి టోటల్ ఫుల్ బ్లౌజ్ మొత్తం ఎలా కటింగ్ చేయాలని చూపిస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో బ్యాక్ పీస్, ఫ్రంట్ పీస్, హ్యాండ్స్ అలా కటింగ్స్ చూపించాను. ఇప్పుడు టోటల్ బ్లౌజ్ ఒకేసారి 3 బ్లౌజెస్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను 3 బ్లౌజ్ పీసెస్ వేసాను. వరుసగా వేసేసి ఇక్కడ స్ట్రైట్ లైన్ మనం తీసుకున్నాము. ఇప్పుడు వెనక భాగం వచ్చేసి మెజర్ చేస్తున్నాను. 1/2 ఇంచు వదిలేసి ఇక్కడ షోల్డర్ పట్టీతో వేస్తున్నాను చూడండి. ఇదేమో షోల్డర్కి స్టిచెస్ వేయడానికి హైట్. చెస్ట్ ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, చెప్పాను కదా ఇంతకుముందు నేను వీడియోలో క్లియర్గా చూపించాను. ఒకసారి నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. కొంచెం లాగి పట్టండి. ఓకే, ఇప్పుడు టోటల్ మనకు లెంత్ వచ్చేసింది, చెస్ట్ వచ్చేసింది. దీని బ్లౌజ్ వచ్చేసి 14.30 ఉంది, అంటే షోల్డర్తో కలిపి 14.30 ఉందండి. మనం స్టిచ్చింగ్ చేశాక తనకి 14 వస్తుంది. చెస్ట్ వచ్చేసి 9 ఉంది. షోల్డర్ 5.5, అండర్ ఆర్మ్స్ 5.5, ఓకే. ఇప్పుడు మనము చెస్ట్ ఉంది కదా లైన్, అది స్ట్రైట్గా కుట్టుమాయి లైన్ అది తీసుకొని అండర్ ఆర్మ్స్ షేప్ తీసుకోండి. ఆ షేప్ కూడా నేను ఎలా తీయాలనేది మీకు చూపించాను. స్కేల్ ఉంటే స్కేల్ యూజ్ చేయండి, లేదు అంటే 1 ఇంచ్ తీసుకొని యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఎందుకంటే నెక్లో ప్రాబ్లం అవుతుంది మనకు అప్పుడప్పుడు. బ్యాక్ నెక్ మీకు ఎగ్జాక్ట్గా రావాలి అంటే తనది వీపు లెంత్ ఎంత ఉందో చూసుకోండి. నెక్ వరకు ఆ నెక్ చూసుకుంటే వాళ్ళకి ఆ పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు వదిలేసి నెక్ లైన్ గీసుకోవాలి. అప్పుడు ఎగ్జాక్ట్గా వస్తుంది తనకి. ఇక్కడ వచ్చేసి తనకి 3 ఇంచెస్ నెక్ లెంత్ ఉంది. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ ఉంది. నెక్ విడ్త్ 2 ఇంచెస్. ఆ 2 ఇంచెస్లో మళ్ళీ ఇలా స్ట్రైట్గా కూడా మళ్ళీ 3 ఇంచెస్ అలా ఎల్ షేప్లో గీసుకొని నెక్ షేప్ గీయాలి. అప్పుడు మనకి నెక్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. మనం నెక్ ఎక్కువ పెట్టాము తక్కువ పెట్టాము అన్న మనకు ఎవరు కూడా మనకి ఒక మాట అనేది అనకుండా ఉంటారండి. చాలా బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు కట్ చేద్దాము. మొత్తం పీస్ అంతా ఎగ్జాక్ట్గా మీకు ఎక్కడి నుంచి కన్వీనియంట్ ఉంటే అక్కడి నుంచి కట్ చేయండి. నేనైతే ఇక్కడ స్ట్రైట్ లైన్ రావాలి అని చెప్పేసి నేను కింద నుంచి ఈ సైడ్ నుంచి తీసుకుంటున్నాను. ఆ కటింగ్ చేస్తేనే మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది. ఎప్పుడైనా నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయొద్దు కటింగు. ఇలా కట్ చేస్తేనే చాలా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి మనము క్రాస్ కటింగ్ చెయ్యట్లేదు, నేను మీకు సాదా కటింగే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో క్రాస్ కటింగ్ కూడా అంటే ఎలా చేయాలో అనేది నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను. కాకపోతే ఒకేసారి 3-4 బ్లౌజెస్ కట్ చేయడం అనేది నేను చూపించలేదు. అది ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పీస్ మనం కటింగ్ చేసేసాం కదా. లెంత్, చెస్ట్, అండర్ ఆర్మ్స్ అన్నీ మెజర్ చేసుకొని మనం ఎలా చేసుకోవాలనేది చూపించాను. మళ్ళీ ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా, ఆ లింక్ కూడా ఇస్తా అన్నాను కదా, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి ఒకసారి ఓపెన్ చేసి. ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి తినది పెద్ద ఆవిడ బ్లౌజ్ అండి. ఫ్రంట్కి వచ్చేసి డాట్స్ ఏం లేవు, ఓన్లీ సెంటర్లో ఒక్క డాట్ ఉంది అంతే. చూడండి, సెంటర్లో ఒక్క డాట్ మాత్రమే ఉంది. మనం వీప్ పట్టి వెనకాల వీపుకి ఇస్తాం కదా బ్యాక్ సైడ్, అలాగా ఒకటే పట్టి ఉంది, ఏం డాట్స్ లేవు. ఇది పెద్దవాళ్ళ బ్లౌజు. ఇది ఎలా కట్ చేయాలో చూడండి. తిన్నది వచ్చేసి క్రాస్ కటింగ్ కూడా ఉండదు, సాదా కటింగే ఉంటుంది. ఇలా లాగితే మనకు సాగట్లేదు.
అందుకని సాదా కటింగే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎలా చేయాలో. ఇలా టోటల్గా ఇలా వేసేయండి. దీనికి కిందకి క్రాస్ పీసెస్ కూడా ఏమీ లేవు కాబట్టి దీంట్లో ఏమాత్రం ఏది లీవ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఎంత బ్యాక్ పీస్ ఉందో అంతే పీస్ ఫ్రంట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి. ఓకే, ఇలా గీసాం కదా, చుట్టూగా మార్క్ చేసుకున్నాం కదా. తన ఫ్రంట్ నెక్, నేను ఇది బ్యాక్ నెక్ గీసాను. ఫ్రంట్ నెక్ అంతే ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా అంతే ఉందండి నెక్. బ్యాక్ నెక్ కూడా ఫ్రంట్ నెక్ రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రంట్లో డాట్ వచ్చేసి దీనికి 4 ఇంచెస్లో ఉంది. నేను అంతే పెడుతున్నాను. హైట్ కూడా 4 ఇంచెస్ ఉంది. ఇది ఫ్రంట్ కటింగ్. ఫ్రంట్ కటింగ్ కూడా అయిపోయింది. హ్యాండ్స్ పొడవు, ఫిట్టింగ్, అండర్ ఆర్మ్స్ ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఉంది. ఫిట్టింగ్ 4.25. చంక భాగం వచ్చేసి 6.25 ఉంది. అంటే మనకి సైడ్లో వచ్చేసి 7 రావాలి. ఒకటే 3 లీవ్ చేయాలి కదా. ఇది వచ్చేసి 2x2 బ్లౌజ్. దీనికి వచ్చేసి మనము కిందకి హెమ్మింగ్ పీస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదలాల్సి వస్తుంది. కానీ తిన బ్లౌజ్కి వచ్చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ 1/4 ఇంచ్ తక్కువ ఉంది తన బ్లౌజ్ కన్నా. ఇది మళ్ళీ కుట్టాక మళ్ళీ ఇంకో హెమ్మింగ్ వీప్ పట్టి వేసినట్టుగా దీనికి కూడా మళ్ళీ హెమ్మింగ్ పీస్ వేయొచ్చు. అట్లా వేస్తే ఇంకో 1/4 ఇంచ్ తగ్గుద్ది. అందుకని కోర్ ఉంది కాబట్టి ఇలాగే బ్లౌజ్కి వదిలేసినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇలా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే మాత్రము మనము ఇక్కడ ఒక 1 ఇంచ్ వదులుకుంటే హెమ్మింగ్ పీస్కి బాగుంటుంది. అది ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను, ఇంకో పీస్లో చూపిస్తా. హ్యాండ్ ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్స్కి పొడవు అనేది ఎక్కువగా ఉంది చూడండి.
ఇంత ఎక్స్ట్రా ఉంది. ఈ కిందకు వచ్చేసి ఈ కోర్ కట్ చేస్తే మనకి ఇది హెమ్మింగ్ పీస్కు వస్తుంది. హ్యాండ్ క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ పీస్, ఫ్రంట్ పీస్, హ్యాండ్స్ కటింగ్ చూపించాను కదా. ఈ బ్లౌజ్కి వచ్చేసి సాదా బ్లౌజ్ అండ్ ఫ్రంట్కి వచ్చేసి నేను చెప్పాను కదా క్రాస్ పీసెస్ ఏం లేవు, సాదాగా ఇలా ఉంది. జస్ట్ వీప్ పట్టి ఎలా ఉందో అలాగే ఇది కూడా ఉంది అని చెప్పాను కదా, అందుకని దీనికి బెల్ట్ లాగా క్రాస్ పీసెస్ అవసరం లేదు. ఈ కటింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీ కామెంట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.